హలో అండి విజ్ఞాన్ గారు. సాధారణంగా న్యూస్లో వచ్చిన టాపిక్స్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. బట్ ఎందుకో మీరు ఇందాక నుంచి ఈ టాలీవుడ్ సినిమాలకు సంబంధించి కాస్త ఫ్రస్ట్రేట్ అవుతున్నారు కాబట్టి ఏంటి మీ ఫ్రస్ట్రేషన్? ఏం లేదు ఎందుకు ఆ సినిమా ఎందుకు, ఈ సినిమా ఎందుకు, మీకు ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? అంటే లేదు ఇది మీ పర్సనల్ టాపిక్. ఇది నిన్న జర్నీ చేసి వచ్చా కదా, జర్నీలో సరదాగా ఓ ట్రైలర్ పోయి ఓ ట్రైలర్ వచ్చింది. ఇట్స్ ఓకే. సినిమా కొత్తగా తీయాలని ఈ మధ్యకాలంలో చాలా చెత్తగా కూడా ఆలోచిస్తున్నారు. అలా అనలేను, కానీ మరీ అంత దరిద్రంగా సీన్లు పెట్టకూడదు. మహాబలి అంటది ఏదో సినిమా, అసలు అది ఎందుకు నొక్కాల్సి వచ్చిందంటే, రాజమౌళికే డ్యాన్స్ నేర్పాను అని ఒక అబ్బాయి రాధాకృష్ణ అనుకుంటా, తను బాగా పాపులర్ అయ్యాడు. రాజమౌళి గారికి, కీరవాణి గారికి, వాళ్ళ అబ్బాయికి, మొత్తం వాళ్ళందరికీ, మొత్తం సంస్థ రానా గారికి డ్యాన్స్ నేర్పాను అని. అదే ఏంటా అని చూస్తే సజెషన్లో అదేదో వచ్చింది. అదే సరే చూద్దాం ఏంటి ఈ సినిమా అని న్యూస్ పేపర్ వేశారు. దాంట్లో ఇది పోయాడు ఎవడం, ఇతని శిక్షించాలి, అది తీసి వాడి మొహానికి పూసారు. ఇంకా అంతకు మించి నీచాలు చాలా చూసాం కదా, బూతులతోనో డైలాగ్స్తోనో చాలా చూసాం. ఏవి అన్ని సినిమాలు కాదు, ఈ శ్రీనగర్ కాలనీ మీద పడే పోస్టర్లు ఉంటాయే, కృష్ణానగర్, రోడ్ నెంబర్ 10, ఈ సరౌండింగ్స్లో పోస్టర్లు వస్తాయి, రకరకాల టైటిల్స్. అందరిని నేనేం అనట్లేదులే, బట్ రకరకాల టైటిల్స్తో పోస్టర్లు వస్తాయి. అవి ఏంటో, ఆ టైటిల్స్ ఒక రకంగా ఉంటారు, ఆర్టిస్టులు ఒక రకంగా ఉంటారు, తీసే తీరు తెన్ను ఒక రకంగా ఉంటుంది, అందువల్ల అమ్మో మ్యూజిక్ ఇంకో భయంకరం. వై ద పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ నాకు అర్థం కాదు. బికాజ్ ఏంటంటే సినిమాలు ఎంత కాదనుకున్నా 1-2 కోట్లు ఈ మినిమం లేకపోతే ఈరోజు వర్కౌట్ అవ్వట్లా. అండ్ అన్ని యూనియన్స్ని నువ్వు వాడుకోవాలి. ఫైట్ మాస్టర్ యూనియన్ వాడుకోవాలి, కార్డు ఉన్న డ్యాన్స్ అని తీసుకోవాలి, కార్డు ఉన్న మేకప్ మ్యాన్ని వాడుకోవాలి, కార్డు ఉన్న జూనియర్స్నే వాడుకోవాలి. సో వాళ్ళందరికీ పేమెంట్లు ఇచ్చుకుంటూ పోతేనే నీకు ₹1 అయిపోతాయి. నువ్వు మినిమం ఇంకా సినిమా తీస్తే ఇక వాళ్ళ రెమ్యునరేషన్లు అవి కనుక ఒకరో ఇద్దరు ఫ్యాడింగ్ ఆర్టిస్ట్ లేకపోతే చూడరేమో అనుకుంటారు. అలా కొంతమందిని పెట్టుకుంటారు. 2-3 కోట్లు ఇది ఈజీగా ఖర్చు పెడుతుంది. ఈ మధ్యకాలం అది అయిపోయింది. ఇంతకుముందు ₹1,00,00,000కే సినిమా అయ్యేది. చిన్న సినిమా ₹1,00,00,000 పెట్టేవన్నారు. ఎందుకు పెళ్లి చూపులు ఇలాంటి సినిమాలన్నీ 1-1.5 బడ్జెట్లోనే అయిపోయాయని విన్నాం. అవును, బట్ ఇప్పుడు మినిమం 3 కోట్లు పెడితే తప్ప సినిమా అంటే కరోనా తర్వాత మారిపోయాయి, మరి రేట్లు పెరిగాయి, టెక్నాలజీ పెరిగింది, కెమెరాలు కూడా అప్డేట్ అయ్యాయి. ఇప్పుడు అంటే రీజన్ చెప్పనా, ఇప్పుడు రెడ్ కెమెరా మంచి పెట్టావనుకో, పర్ డే 35,000-40,000 కెమెరాకి రెంటే ఉంటుంది. ₹1,00,000 ఇస్తే కానీ నీకు ఇదంతా పర్ డే సెట్ అవ్వట్లా. 1,00,000 నువ్వు ఎన్ని షెడ్యూల్ వేసుకుంటే ఇంక అంత నీ కర్మ. లొకేషన్కి డబ్బులు పెరిగిపోయాయి, అన్నీ పెరిగిపోయాయి, అట్లా నీకు ఎక్కువ అవుతుంది. రెమ్యునరేషన్ కూడా కొద్ది గొప్ప అడుగుతున్నారు ఆర్టిస్టులు. మరి ఇంత పెట్టినప్పుడు ఒక కథ అనే దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే, ఇందాక నువ్వు అన్నట్టు పెళ్లి చూపులు, కోర్టు లాంటి సినిమాలు నీకు డబ్బులు దేవా? బలగం లాంటి సినిమా నీకు డబ్బులు దేవా? దాంట్లో ఏం ఖర్చు వచ్చింది? రకంగా చెప్పాలంటే పెళ్లి చూపులు ఆ టైంలో విజయ్ దేవరకొండ గారికి ఇంత ఫేమ్ లేదు, చాలా చిన్న ఆర్టిస్ట్. అవును, ఒప్పుకుందాం. ఇప్పుడు బలగం ఉంది, ఎవరిని అక్కడ మనం పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పి ₹1,00,000 అంటే ₹1,00,00,000 రెమ్యూనరేషన్ ఇచ్చిన ఆర్టిస్టులు ఎవరున్నారు? లేరు. అందరూ చిన్న బడ్జెట్ తో వచ్చేవాళ్ళే, కానీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా తర్వాత వాళ్ళ రెమ్యునరేషన్స్ పెరిగి ఉండొచ్చు కాక. అవును, అవకాశాలు పెరిగాయి, రెమ్యునరేషన్లు పెరిగి. కోర్టు అంతెందుకు, రీసెంట్ ఎగ్జాంపుల్ మా ఎవరికి ఇచ్చావు కోర్టు? మహా అయితే ప్రియదర్శికి అప్పుడు కొంచెం అప్డేట్లో ఉన్నాడు కాబట్టి కొద్దో గొప్ప ఇచ్చుంటావు, మిగతాదంతా ఏం లేదుగా. అందమైన స్టోరీ దీలా ఎంత బాగా వచ్చింది, ఎన్ని డబ్బులు తెచ్చిపెట్టింది నీకు. అట్లాంటిది ఊరికే పిచ్చిగా 2-3 హీరోయిన్లు వేసుకొని వాళ్ళ చేత ఏవేవో పాటలు రాయించుకొని అటుగేంతి ఇటుగేంతి, మళ్ళీ నువ్వు ఫైట్లు చేయాలి కింద పడి మీద పడి, ఇంకేవో ఇవన్నీ చేస్తావు. కరెక్టే, ఒక మంచి కథ, మంచి తీత ఇవి ఉండట్లా. ఆ ప్రసాద్ ల్యాబ్స్లో ప్రివ్యూలు వేసి పిలుస్తారమ్మా, అయ్యో పాపం అని వెళ్తాం మనం కూడా, భయం తీశారో అని. ఆ రోజు నరకం ఉంటుంది, మామూలు నరకం కాదు, చెప్పుకోలేము ఎవరికి. అలా అని వాళ్ళ ముందు కూడా ఏడుపు మొహం వేసుకొని చూడలేము, అనాలి అంతే. ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఎన్ని దారుణాలు ఉంటాయి తెలుసా. కానీ అంటే ఇవన్నీ బాగానే ఉంది, వాళ్ళ ఇష్టం తీసుకొని. నా పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, అదే బడ్జెట్తో వై కాంట్ యూ మేక్ సంథింగ్ బెటర్ అని. నువ్వు ఎలాగో ఖర్చు పెడుతున్నావు, మేకప్ యూనియన్ వాడిని వాడుకుంటున్నావు, మేకప్ వాళ్ళని వాడుకున్నా కూడా మేకప్ భయంకరం. నువ్వు స్టంట్ మాస్టర్లను వాడుకున్నా స్టంట్స్ భయంకరం. అంటే వాళ్ళలా చేయర్లే, నువ్వు చెప్పిందేగా వాళ్ళు చేసి వచ్చేది.
ఆ కెమెరా పనితీరు ఏంటో తెలియదు, ఎందుకు ఊపుతావో ఎందుకు ఊగుతావో తెలియదు, ముందుకి వెనక్కి అటు ఇటు తీసేస్తావు, ఏదో క్రియేటివిటీ అంటావు, నీ క్రియేటివిటీ తగ్గలే. ప్రొఫెషనల్స్ ని వాడరేమో. మీరు అన్నట్టు మేకప్ దగ్గర కూడా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కొన్ని సందర్భాలు. అరే ఎందుకు ఇంత మేకప్ అనిపిస్తుంది. అమ్మా లిప్స్టిక్లు అయినా మరీ కెమెరాకి నీది లిప్ లైన్స్తో సహా కనబడతా ఉంటావు, అంత క్లోజ్ చేస్తావు నువ్వు, తెలిసిపోతా ఉంటుంది. అవసరం లేదు, నువ్వు ముసలి క్యారెక్టర్కి వైట్నర్ వేస్తే ఆ వైట్నర్ కూడా తెలియాలా కెమెరాకి, చెప్పు నేను వేసాను అని. అసలు ఎందుకు తీస్తారో కూడా అర్థం కాదు. యాక్చువల్గా నేను దీని మీద కొంచెం రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ కాదు, తెలిసిన వాళ్ళు 2-3 అడగడం జరిగింది ఎందుకు తీస్తారనా, ఎందుకు అని. అసలు ఎందుకు ఇది గ్లామరస్ ఫీల్డ్ అవునా, మనకి ఫేస్ కనిపించాలి, ఎలా పడతా అలా వినండి, అందంగా. హీరో అని అంటే మనకు అందం కావాల్సిందే, ఆ ఫిజిక్ కావాల్సిందే. హీరోయిన్ కూడా అంతే. ఈ మధ్య కాలంలో ఈ చిన్న సినిమాలకు వచ్చే హీరో హీరోయిన్లు పెద్ద అందంగా ఉండట్లేదు. అందం అని అంటే దాని అర్థం చూడ్డానికనే కాదు, ఎక్స్ప్రెషన్స్ వైజ్ గా. నువ్వు అందంగా ఏడ్చిన మూతి తిరగట్లా. ఎందుకు అసలు ఏంటంటే అంటే మోస్ట్ ఆఫ్ ది మూవీస్ కి ఆ హీరోయే లేకపోతే ఆ హీరోయిన్ ప్రొడ్యూసర్ అయి ఉంటారు. ఎందుకు? డబ్బులు ఉన్నాయి, అదే డబ్బులు ఉంటది, సంపాదించుకోమా, పద్ధతి స్క్రిప్ట్ తీసుకో. స్క్రీన్ మీద ఒక ఆశ ఉంటది. ఎంతమంది ఉన్నారు రైటర్లు కృష్ణానగర్లో తెలుసా, 4,000-5,000 రూమ్లలో ఉంటారు, అద్భుతంగా రాస్తారు, వాళ్ళని ఎంకరేజ్ చేయి. పాపం అదృష్టమో దురదృష్టమో కానీ వాళ్ళకి ఇలాంటి రైటర్స్ దొరుకుతారు, దొరికి సూపర్ అంటారు, అదే నిజం అనుకుంటారు. తప్పలేం, మనం తెలిసిపోతుంది కదా, మా పోస్టర్ చూస్తే అర్థమైపోదు. నిన్న ఆ సీన్ చూస్తే ఆ మహాబలి అంట, ప్రొడక్షన్ వాల్యూస్ ఏమో హై, ఏంటంటే బాగానే తీసాడు, తీయలేదని అవట్లా, అంత చండాలంగా తీయడం ఎందుకు? ఆడపిల్లల్ని కూడా అలా చూపించడం. వస్తాయో సినిమాలు, ఎప్పుడు వెళ్ళిపోతాయో, ఆ పేర్లు ఏంటో కూడా తెలియదు. ఆడపిల్లని పూచుకొని ఏదో లేపనం రాస్తున్నాడు అనమాట ఒళ్ళంతా. అంత దరిద్రమైన కథను ఊహించడం ఎందుకు, ఆ చెండాలని మామోహన పడేయడం ఎందుకు, ఏం కర్మ చేసామని. అదే అంటున్నా, అదా మళ్ళీ దీని రిలీజ్కి డబ్బులే పెట్టుకోవాలి. ఇంత ముందు అలా లేదు, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ మొహాన పడేసి చేతులు దులుపుకునేవాళ్ళు, ఏ దరిద్రమైనా. ఇప్పుడు ఏంటో తెలుసా, నువ్వే రిలీజ్ చేసుకోవాలి. ఒక్కొక్క ప్రింట్ క్యూబ్కి 13,000. ఇప్పుడు ఇంకా పెరిగిందేమో, నేను చెప్పేది సంవత్సరం క్రితం రేటు. ఎన్ని ప్రింట్లు అన్ని ప్రింట్లు నువ్వు కొనుక్కొని వేసుకోవాలి. అండ్ థియేటర్లు కూడా నువ్వు షేరు, అంటే నీ చెండాలాన్ని నేను కొని ప్రదర్శించలేను కదా, ఎవడొస్తాడో నాకు తెలియదు, ఏసీ ఖర్చులన్నీ వస్తాయో రావో, షేరే, ఎంతమంది వస్తా నీకింత నాకింత వేసుకో, 1 రోజు 2 రోజులు ఆడతాయి, అయిపోయింది. నీకున్న ఇదేంటంటే అబ్బా రిలీజ్ చేశాడు రా సినిమా అన్న పేరు, ఏం చేసావు దాన్ని, ఎందుకు రిలీజ్ చేస్తున్నావు, అన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు, ఉన్నాయి నీ డబ్బులే, నీ ఇష్టం, అడగడానికి నేనెవరిని నువ్వెవరు, మనకు ఆ హక్కు లేదు. కాకపోతే నువ్వు ఇన్వెస్ట్ చేసావు కరెక్టే, నువ్వు ఉండేది కృష్ణానగర్లోనే కరెక్టే, కొంచెం నువ్వు ఒక రైట్ ట్రాక్లో వెళ్ళావనుకో ఓవర్ నైట్ ఎక్కడికో వెళ్ళిపోతావు అంతే. అది చెప్పాలనుకున్నా, ఓవర్ నైట్ నువ్వు పెద్ద స్టార్ అయిపోవచ్చు, కథలో కొంచెమే. అదే తెలియట్లేదు, తెలియక డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళే హీరో, వాళ్ళే ప్రొడ్యూసరు, వాళ్ళే డైరెక్టర్. కొన్ని దగ్గర వాడు ఒక్కడే చూసుకోవడానికి థియేటర్ ఎందుకు, అదేదో ఇంట్లోనే చావచ్చు కదా. అన్ని వాళ్ళే. అంటే నేను కనుక్కుంటే నాకు చాలా వరకు వినింది ఇదే మాట, వాళ్ళే హీరో, వాళ్ళే ప్రొడ్యూసర్, వాళ్ళే డైరెక్టర్, అన్ని వాళ్ళే చేసుకుంటారు. మ్యూజిక్ కూడా ఇస్తారమ్మా, ఎవరికో పక్కన స్టంట్లు కూడా ఇస్తారు కొంతమంది. ఒక మేకప్ ఒకటి వాడేయడేమో అంతే కానీ మిగతా వచ్చే అనిపిస్తుంది. వాళ్ళని చూస్తేనేమో పాపం హీరోలా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది కదా. కొన్ని ఫేస్లు కొన్ని క్యారెక్టర్కి సెట్ అయితే అది ఆలోచించుకోరు, ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకే డబ్బులు పోతున్నాయి కదా అనే బాధ. అమ్మా సినిమాలు తీయొచ్చు, ఇప్పుడు సంపూర్ణేష్ ఉన్నాడు ఓకేనా, తనకు తగ్గ సినిమాలు తీసి హిట్ కొట్టట్లు. జోనర్ వీళ్ళు ఎలా ఉంటారు, లవ్ స్టోరీలు అంటారు, పువ్వు పట్టుకుని తిరుగుతారు, అది ఇబ్బందికరం. ఇంకోటి ఏదైనా డిఫరెంట్ గా చేస్తే బాగుంటది. ఇప్పుడు శ్రీరామం రాఘవంలో మన అబ్బాయి ధనరాజ్ అబ్బాయి మెప్పించాడు. అది నేనేమంటా, వాళ్ళు చూసినందుకు గాను కథను ఎంచుకోవట్లేదు, వేరే హీరోలను చూసి ఒక టీ షర్టు పైన ఒక షర్టుకి బటన్లు ఇప్పేసి అవేవో ఇన్ని జోబీలు ఉన్న ప్యాంట్లు లేకపోతే సగం ప్యాంట్లు పువ్వు పట్టుకుని తిరుగుతారు. ఎంత పట్లు వేసుకుంటారు, ఈడి చుట్టూ వల్ల పిచ్చి హీరోయిన్లు తిరుగుతూ ఉంటారు. నమ్మకూడదు, సారీ బట్ చెప్తున్నా. అనాలి, మనకు ఆ మాత్రం అన్న ఉంది, ఎందుకంటే అట్లీస్ట్ తెలుసుకుంటాడు ఒకడిద్దరు అయినా సరే. డబ్బులు లాస్ అయితే ఏమని బాధ అనిపిస్తుంది అంతే కదా. చూద్దాం. థ్యాంక్ యూ.